మీ అందరికీ తెలుసు, గత 79 వారాలుగా ఇక్కడ మేము అన్నదానం చేస్తున్నాం. ఈ రోజుకి ఇది 80వ ఆదివారం. ఇన్ని ఆదివారాల పాటు ఎంత విజయవంతంగా, ఎంత సక్సెస్ఫుల్గా మేము ఈ అన్నదానాన్ని చేయడానికి కారణం అమ్మ ఆశీర్వాదం, మా గురువుల యొక్క అనుగ్రహం, మా సోదరుల యొక్క సహకారం. ఇలా వీటన్నింటితోటి మేము ఇక్కడ 80 ఆదివారాలుగా చేయగలుగుతున్నామంటే అందులో మీ పాత్ర కూడా చాలా ఎక్కువ. మీరు లేకపోతే మేము ఇక్కడ అన్నదానం ఎవరికి ఇస్తాం? మీరు లేకపోతే ఇది అన్నదానం కాదు, అమ్మ ప్రసాదం. ఇది ప్రసాదమే తప్ప దానం అంటే ఇంకొకటి ఇచ్చేది. ప్రసాదం అందరికీ హక్కు ఉంటుంది, మన అందరికీ హక్కు ఉంది. అలాగే అమ్మ చెప్పినటువంటి ఒక గొప్ప మాట మా సోదరులు చాలాసార్లు అదే మాట చెప్తూనే ఉంటారు. అది నేను కూడా ఒకటి మరి నా బాధ్యతగా చెప్పాలి. నీకున్నది తృప్తిగా తినాలి, ఆ తర్వాత మిగిలింది ఏదైనా ఉంటే ఖచ్చితంగా మీ పక్క వాళ్ళకి ఎంతో కొంత మీరు పెట్టాలి. అదే అమ్మ చెప్పిందంటే నీకున్నది తృప్తిగా తిని మిగతాది ఇతరులకి ఆదరంగా పెట్టుకోండి. ఇది చాలా గొప్ప మాట. మన జీవితంలో ప్రతి క్షణంలో ఏదో ఒకరోజు మనం ఇంకొకరికి భోజనం పెట్టగలిగే స్థితిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అవకాశాన్ని ఉపయోగించుకోండి. అది మనకి భగవంతుడు, మీకు ఇష్టమైనటువంటి దేవుడు, మీరు ఎవరిని నమ్ముతారో ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు ఖచ్చితంగా. ఇది ఒక శుభకరమైనటువంటి విషయం. అలాగే ఈ రోజున 80వ ఆదివారం నాడు అన్నప్రసాద వితరణ చేయడానికి ముందుకు వచ్చినటువంటి వాళ్ళు ఒక ఇద్దరు ఉన్నారు. ఒకరు పార్థసారథి గారని, మా శ్రీ చైతన్య కాలేజీలో మాతో పాటు ఆయన మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్లో పనిచేశారు. వాళ్ళ అమ్మా నాన్నల జ్ఞాపకార్థం ఆ పార్థసారథి గారు, వాళ్ళ అమ్మా నాన్నలు కోడూరు రామారావు గారు, కామేశ్వరి దంపతుల జ్ఞాపకార్థం వాళ్ళ అబ్బాయి, వాళ్ళ కోడలు, వాళ్ళ కుటుంబ సభ్యులైనటువంటి పార్థసారథి గారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు ఈ అన్నప్రసాద్ వితరణ చేయడానికి ముందుకు వచ్చారు. అలాగే ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారు. ఈ వ్యక్తి మీ అందరికీ బాగా తెలుసు. ఈరోజు నేను మాట్లాడుతున్నానా, ఇంతకుముందు ఎవరు మాట్లాడేవాళ్ళు? ఇంకొక మాస్టర్ ఉండేవాళ్ళు కదా, ఆయన ఉమామహేశ్వరరావు గారు. అసలు ఈరోజు ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమం విజయవంతంగా నడుస్తుందంటే ఆయనే మూల కారణం. అలాంటి ఆ వ్యక్తి ఆయన తాలూకా వాళ్ళ అమ్మా నాన్నల జ్ఞాపకార్థం ఈరోజు ఆ ఉమామహేశ్వరరావు అన్నయ్య గారు కూడా ఎంతో సహకరించారు. ఆయన వాళ్ళ నాన్నగారి పేరు అప్పలస్వామి, ఇంటి పేరు మూడట్ల అప్పలస్వామి, వాళ్ళ అమ్మగారి పేరు చిన్నమ్మి. ఈ కుటుంబ సభ్యులు మూడట్ల ఉమామహేశ్వరరావు, వారి సతీమణి సుజాత గారు, వారి మనవడు రఘునందన్, మనవరాలు పల్లవి తదితర కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ అన్నదానాన్ని విజయవంతంగా పూర్తి చేయమని మాకు అప్పగించారు. దీని అంతటికీ అమ్మ ఆశీస్సులు ఉండాలని, అలాగే మీ సహకారం ఉండాలని కోరుకుంటున్నాం. నమస్తే.